క్రిస్మస్ ఈవ్ రోజు చిన్నపాటి శాంతా క్లాస్ పిల్లలు స్కూల్లో కలుసుకున్నారు. టీచర్ అన్నారు, మనమందరం వీధిలో ఉన్న పేద పిల్లలకు సంతోషం తీసుకెళ్దాం. సబ్స్క్రైబ్ చేయండి. శాంతా క్లాస్ పిల్లలు బొమ్మలు, పుస్తకాలు, చాక్లెట్లు ఎర్రజోలెల్లో పెట్టారు. వాళ్ళు శాంతా కోట్లు వేసుకుని చిన్న చిన్న శాంతాల్లా కనిపించారు. చలికాల రాత్రిలో వారు బయటకు వచ్చి ఆనందం పంచడానికి సిద్ధమయ్యారు. సబ్స్క్రైబ్ చేయండి. మొదటి వీధి మూలలో చలి వల్ల వణుకుతున్న ఓ చిన్న బాలుడు కనిపించాడు. శాంతా క్లాస్ అతనికి సాక్స్, షూస్ మరియు చిన్న టాయ్ కార్ ఇచ్చారు. ఆ బాలుడు మెరిసిపోయే నవ్వుతో వారికి ధన్యవాదాలు చెప్పాడు. కొంచెం ముందుకు వెళ్ళగా పాలు తాగాలనుకుంటున్న బిడ్డను పట్టుకుని ఉన్న పేద అక్క కనిపించింది. సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలు ఆమెకు పాలు, భోజనం, వెచ్చని దుప్పట్లు ఇచ్చారు. ఆ అక్క ఆనందంతో కళ్లలో నీళ్లు పెట్టుకుని పిల్లలకు ఆశీర్వాదాలు ఇచ్చింది. కొంచెం దూరంలో బెలూన్లు అమ్ముకుంటున్న ఇద్దరు చిన్న పిల్లలు కనిపించారు. సబ్స్క్రైబ్ చేయండి. శాంతా క్లాస్ వాళ్లకు స్వెటర్లు మరియు ఆర్ట్ బుక్స్ ఇచ్చారు. బెలూన్ పిల్లలు ఆనందంగా ఎగిరి ఎగిరి ఆడారు. ఒక మూలలో ఒంటరిగా కూర్చున్న ఓ పెద్దాయన కనిపించాడు. పిల్లలు అతనికి జాకెట్ మరియు క్రిస్మస్ కేక్ ఇచ్చారు. సబ్స్క్రైబ్ చేయండి. ఆ పెద్దాయన కళ్లలో ఆశ మెరుపులు పడ్డాయి. అప్పటికే స్వల్పంగా మంచు కురవడం ప్రారంభమైంది. వాళ్ళు ఉండే చిన్న ఇల్లు దగ్గర పేద పిల్లలు కనిపించారు. శాంతా క్లాస్ వారికి బొమ్మలు, కథాపుస్తకాలు మరియు వెచ్చని బట్టలు ఇచ్చారు. సబ్స్క్రైబ్ చేయండి. ఆ చిన్న ఇంటి మొత్తం నవ్వులతో నిండిపోయింది. అందరూ కలిసి మంచి ప్రపంచం కోసం ప్రార్థించారు. తిరిగి ఇంటికి వస్తూ వారి హృదయాల్లో ఆనందం నిండిపోయింది. ఆ రాత్రి పిల్లలు పెద్ద పెద్ద నవ్వులతో నిద్రపోయారు. ఎందుకంటే వారు ఎన్నో హృదయాలకు క్రిస్మస్ సంతోషం ఇచ్చారు. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.